పంచం నీతులు. వాక్శుద్ధి. వేల కోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి. 2. దేహశుద్ధి. మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ 2 పూటలా స్నానం చేయాలి. చిరిగిన అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు. భాండశుద్ధి. శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది. కర్మశుద్ధి. అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించినవాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసినవాడు ఉన్నతుడు. మనశ్శుద్ధి. మనసును ఎల్లప్పుడూ ధర్మ న్యాయాల వైపు మళ్లించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాల వైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండడమే మనశ్శుద్ధి. ఆహారంలో